సో బేసిక్గా లైక్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ యువర్ కంపెనీ ప్రస్తుతం. మీ ఫెయిలియర్ స్టోరీ కాకుండా ఫస్ట్ ఇన్ఫ్లో గురించి మాట్లాడదు. పర్ఫెక్ట్. అది అయిన తర్వాత దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో హౌ డిడ్ ఇట్ స్టార్ట్? మీకు ట్రిగర్ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఫెయిల్యూర్ మాట్లాడకుండా నా సక్సెస్ గురించి మాట్లాడలేను. ఓకే. ఎందుకంటే మై సక్సెస్ ఈజ్ ఆల్ డిపెండెంట్ ఆన్ మై ఫెయిల్యూర్స్. నేను ఫస్ట్ ఒక కంపెనీ స్టార్ట్ చేసిన, దానికి మార్కెటింగ్ ఎట్లా చేయాలో తెలియక ఫెయిల్ అయినా. నేను ఇట్లా చేస్తే వర్క్ అవుతుంది అనే దాంతో నేను సక్సెస్ అయినా. ఆ సక్సెస్ అయిన దాన్ని స్కేల్ చేయడంలో ఫెయిల్ అయినా. ఓకే. దట్ ఈస్ హౌ ఈ మార్కెటింగ్ యాజ్ అ ఫీల్డ్నే మొత్తం మనం స్కేల్ చేద్దాము అన్న పాయింట్తో వచ్చి నేను సక్సెస్ అయినా. ఇవాళ నా దగ్గర 30,000 మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు అక్రాస్ ఇండియా, రైట్? సో దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ మై పాస్ట్ ఫెయిల్యూర్స్. దేర్ ఈజ్ నో వే దట్ ఎనీబడి ఎవరి లైఫ్లోనైనా, లైఫ్ అనే వర్డ్లో ఎఫ్ లేకపోతే, ఫెయిల్యూర్ లేకపోతే ఇట్ బికమ్స్ లై. దట్స్ ఇట్. ఫెయిల్యూర్ లేనిది సక్సెస్ అయితే లేదు. సో మీరు అన్నారు మీ ఫెయిల్యూర్ గురించి మాట్లాడారు చాలాసార్లు, సక్సెస్ గురించి మాట్లాడలేరు అంటే నేను ఫెయిల్యూర్ గురించి లేకుండా నా సక్సెస్ గురించి మాట్లాడలేను. ఐ కాంట్. ఓకే. దట్స్ ఇట్. అండ్ ఐఎమ్ 100% షూర్ ఎంతమంది కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని మీరు అడిగినా ఆ ఫెయిల్యూర్ ఆయన చెప్పకపోయినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఫెయిల్యూర్స్. అండ్ ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఎట్ ఆల్. ఓకే. పోతే ఏమో పైసలు నేను నేర్చుకున్నాను అనుకుంటాను. యూ ఐదర్ లెర్న్ ఆర్ ఎర్న్. దట్స్ ఇట్.